ఇక మన హాస్పిటల్ పరిస్థితి చూద్దాం. ఇక మన ఈఎస్ఐ హాస్పిటల్ వైద్యం ఎంత ఘోరంగా ఉంటుంది. మరి మూత్ర పరీక్షలు కూడా లేని దరిద్రమైన పరిస్థితిలోకి ఈఎస్ఐ హాస్పిటల్కి ఎందుకు వెళ్తుంది ఒకసారి చూద్దాం. మూత్ర పరీక్షకు దిక్కు లేదు. రాష్ట్రంలో పతనా వ్యవస్థలో ఈఎస్ఐ వైద్యులు లేరు, మందులు లేవు. నిర్వహణ సరిగా లేక తగ్గుతున్న రోగులు, వరుసగా మూతపడుతున్న డిస్పెన్సరీలు, 150 కోట్ల మేర ఔషధ బకాయిలు, నిలిచిపోయిన మందుల సరఫరా, బిల్లులు చెల్లింపునకు పట్టించుకొని ఈఎస్ఐ ఉన్నతాధికారులు, ఈఎస్ఐ కార్డుదారులు కుటుంబ సభ్యులు 72 లక్షల మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారంట. చిరుద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు పతనా వ్యవస్థకు చేరాయి. మౌలిక సదుపాయాలు లేవు. కనీస వైద్య పరీక్షలకు దిక్కు లేకుండా పోయింది. సరిగా వైద్యులు లేరు. 270 పడకలున్న నాచారం ఆసుపత్రిలో మూత్ర పరీక్షలు కూడా చేయడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు వెళ్ళడానికి రోగులు తడపడాయిస్తూ ఉన్నారు. భారీగా ఓపీ పెరిగిపోతుండడంతో డిస్పెన్సర్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొన్నింటిని దగ్గరలో ఉన్న వాటిలో కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించిన ఏడాదిగా ఔషధ సరఫరాలకు బిల్లులు చెల్లించడం లేదు. సుమారు 150 కోట్లు పెండింగ్ లో పడ్డాయి. వారు మందుల సరఫరా నిలిపివేశారు. ఆ ఆసుపత్రులపై ఆధారపడిన సుమారు 18 లక్షల మంది ఈఎస్ఐ ఐపీ కార్డు హోల్డర్లు, వారి కుటుంబ సభ్యుల మొత్తం 72 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 71 ఈఎస్ఐ డిస్పెన్సరీలు, 4 ఆసుపత్రులు, 2 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఎక్కువ మంది రోగులు వచ్చే డిస్పెన్సరీలో 5 చొప్పున, మిగతా వారిలో 2 చొప్పున వైద్యులు ఉన్నారు. డిస్పెన్సరీలో చాలా వరకు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఏమంటున్నారు? 4 హాస్పిటల్, 2 డయాగ్నోస్టిక్ సెంటర్. రాష్ట్ర వ్యాప్తంగా 4 హాస్పిటల్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కార్మికులు అంటే లెక్క పెట్టడానికి లేదు. మళ్ళా ఈఎస్ఐ కట్టింగ్, పిఎఫ్ కట్టింగ్, ఉద్యోగులకు, కార్మికులకు వాళ్ళకేమో సవలతులు ఇయ్యారు. వాళ్ళే డబ్బులు కట్ చేసుకున్నప్పుడు మీరు సవలతులు ఇవ్వాలి కదా. ఇక్కడ ఏంది ఈఎస్ఐ హాస్పిటల్ ఉందిగా ఎర్రగడ్డ దగ్గర, అది మెయిన్ బ్రాంచ్. ఈఎస్ఐ హాస్పిటల్కు నేనే ఫోన్ చేసిన స్వయంగా. ఒకరికి ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఇప్పటికే 3-4 నెలల నుంచి మందులు వాడుతున్నారని కాల్ చేస్తే, సార్ ఇప్పుడు ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు సార్, మళ్ళీ మందులే రాస్తారు. మళ్ళీ 3 నెలలకు మళ్ళీ మందులే రాస్తారంట. ఇక తప్పని పరిస్థితిలో అంటే 1 సంవత్సరం వెయిట్ చేస్తే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. సిగ్గుపడండి. కనీసం వాళ్ళకు మెడికల్ బిల్లులకు మీరు సంవత్సరం నుంచి బిల్లులే ఇవ్వకుండా పేద ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటా ఉంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మేము పేదలకు మంచిగా చేస్తామని చెప్తారు. ఎడ చేస్తుండలే మీరు? కార్మికులు కనిపిస్తలేరా? మొన్న పాషమైలారంలో చచ్చిపోయిన కార్మికులందరూ కూడా ఈఎస్ఐ దారులే కదా, ఈఎస్ఐ హాస్పిటల్ ఆ కార్డులు ఉన్న వాళ్ళే కదా. కార్పొరేట్ గోలేక ఈ ఈఎస్ఐకి పెట్టుకుంటారు వాళ్ళందరూ. మీరు నిజంగానే సరే ఎమర్జెన్సీ హాస్పిటల్కైనా పోవచ్చు, కానీ ప్రభుత్వ హాస్పిటల్ పైన మీకు ఏం చిత్తశుద్ధి ఉంది ఇంకా?